హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లలో ఖాళీగా ఉన్న గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి భారీ నోటిఫికేషన్ వచ్చింది. 899కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో స్టోర్ కీపర్తో పాటు ఇంకా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. 12th పాస్ అయిన వాళ్ళు లేదంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. 50,000 వరకు సాలరీ ఉంటుంది. తక్కువ కాంపిటీషన్తో మీరు పర్మనెంట్ జాబ్ కొట్టాలనుకుంటే ఇంతకంటే బెస్ట్ ఛాన్స్ మీకు మళ్ళీ రాకపోవచ్చు. సో కొద్దిసేపటికైతే మీ నోటిఫికేషన్ వచ్చింది. రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. నేను యొక్క ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. చాలామంది ఈ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తున్నారు. సో కాబట్టి డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లోనే ఒక ప్రిపరేషన్ చేయాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు రైల్వే జాబ్స్, బ్యాంక్, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. డెమో వీడియోస్ ఒకసారి వినండి, నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. వెళ్ళినట్లయితే ఈ యొక్క బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి మనకి చాలా డేస్ తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. మీరు ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 01/2026 లేటెస్ట్ నోటిఫికేషన్ మాట. టోటల్గా మనకి అన్ని విభాగాల్లో వేకెన్సీస్ కలుపుకుంటే 899కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తాను. ఇందులో మనకి డ్రాఫ్ట్స్ మెన్, హిందీ టైపిస్ట్, స్టోర్ కీపర్ టెక్నికల్, ఆపరేటర్ కమ్యూనికేషన్, ఆపరేటర్ ఎక్స్కావేటింగ్ మెషినరీ, ఎలక్ట్రీషియన్ ఇలా మనకి చాలా రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో మనకి వేకెన్సీస్ కూడా మంచి సంఖ్యలోనే ఉన్నాయి. అండ్ మనకి వేకెన్సీస్ వచ్చేసి ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా మేల్ క్యాండిడేట్స్ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ వీడియో చూస్తున్నారో మీ బెస్టీస్కి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ తప్పనిసరిగా వీడియోని అయితే షేర్ చేయండి. అమ్మాయిలకైతే నోటిఫికేషన్లో అవకాశం అయితే లేదు, మీకు ముందుగానే చెప్తున్నాను. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాలి. నోటిఫికేషన్లోనే ఇదే నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. మనకి ఆ ప్రాసెస్ వచ్చేసి మనకు ఈ రోజు నుంచి మీరు అప్లికేషన్స్ అయితే చేసేసేయచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 4th July వరకు అయితే టైం ఇచ్చారు. మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను, ఏ విధంగా పంపించాలో. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి కింద కామెంట్లో రాయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, నాకు కూడా తెలుస్తుంది. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 1st June 2026 కల్లా మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ వాళ్ళు అయితే 27 years వరకు, ఓబీసీ వాళ్ళు 30 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 32 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏదైతే వేకెన్సీస్ని భర్తీ చేస్తే ఇక్కడ పోస్ట్ల వారిగా వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ స్టోర్ కీపర్ టెక్నికల్కి సంబంధించి చూడండి. సో మనకి 300కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ వివిధ క్యాస్ట్ల వారిగా వేకెన్సీస్ ఇచ్చారు. ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ కేటాయించారు. ఈవెన్ మీరు పీడబ్ల్యూడీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఏజ్కి సంబంధించి క్యాలిక్యులేషన్ వచ్చేసి 18th April 2026 కల్లా మీకు ఏజ్కి సంబంధించి మనకి కట్ ఆఫ్ డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఒక జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ మాత్రం మీరు ఆన్లైన్లో పే చేయాలి. ఆ యొక్క ఆన్లైన్లో పే చేయడానికి సంబంధించి లింక్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఆ యొక్క లింక్ పైన లింక్ మీరు డైరెక్ట్ ఓపెన్ చేసేసి ఆ యొక్క ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయాలి. ఎవరు ఎంత పే చేయాలంటే ఫీజు ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 50 rupees ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి పోస్ట్ల వారిగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే సో మనకి ఇక్కడ మెయిన్గా నేను మీకు స్టోర్ కీపర్ టెక్నికల్ గురించి ముందుగా చెప్తున్నాను. సో ఇక్కడ స్టోర్ కీపర్ టెక్నికల్ వేకెన్సీస్కి సంబంధించి క్వాలిఫికేషన్ 10+2 లేదా ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అంటే మీరు ఇక్కడ ఇంటర్మీడియట్ కానీ లేదంటే 10+2 క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, ఎలిజిబులే. సో దాంతోపాటు మీకు జస్ట్ ఇక్కడ స్టోర్ కీపింగ్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. రిలేటింగ్ టు వెహికల్స్ ఆర్ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ అంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు ఇంజనీరింగ్కి సంబంధించి అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఆటోమొబైల్స్కి సంబంధించి, వెహికల్స్కి సంబంధించి అలాంటి షాప్స్ ఉంటాయి కదా, వాటిలో మీరు అక్కడ ఒక లెటర్ ప్యాడ్ మీద దానికి సంబంధించి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుగా ఒక తీసుకోండి. ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదు, జస్ట్ ఇక్కడ నాలెడ్జ్ అని చెప్పేసి అడిగారు కాబట్టి సో మీరు జస్ట్ 10+2 క్వాలిఫికేషన్ ఉంటే తప్పనిసరిగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూడండి,
జస్ట్ ఇక్కడ మీకు నాలెడ్జ్ మాత్రమే అడిగారు. ఇది మనకి పెద్ద మ్యాటర్ అయితే కాదు. సో డిజైరబుల్‌లో మనకి ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారు. ఇది మనకి కంపల్సరీ అయితే కాదనమాట. సో జస్ట్ మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఈ నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్. అలాగే డ్రాఫ్ట్స్‌మెన్‌కి సంబంధించి పోస్ట్‌లకి సైన్స్ సబ్జెక్ట్స్‌లో ఇంటర్మీడియేట్ అనేది పాస్ అయ్యి ఉండి, ఆర్కిటెక్చర్ లేదా డ్రాఫ్ట్స్‌మెన్‌షిప్‌కి సంబంధించి 2 ఇయర్స్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు డ్రాఫ్ట్స్‌మెన్స్‌కి సంబంధించినటువంటి పోస్ట్‌లకి అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఇంకా ఆపరేటర్‌కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ విభాగంలో వేకెన్సీ ఉంది. దీనికి రేడియో మెకానిక్ కానీ లేదంటే వైర్లెస్ ఆపరేటర్కి సంబంధించి మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి 10థ్‌తో పాటు. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి ఇంకా ఇక్కడ మనకి వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి అంటే మీరు ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఐటీఐ పాస్ అయినట్లయితే ఆ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వేకెన్సీస్కి మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా స్టోర్ కీపర్ టెక్నికల్ వేకెన్సీస్కి కేవలం మీకు ఒకటే సింగిల్ ఎగ్జామ్ అనేది పెడతారు. ఎటువంటి ట్రేడ్ టెస్ట్ ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు, ఆ విధంగా అనమాట. సో ఇక్కడ మీకు సిలబస్ కూడా ఇచ్చారు. అకౌంటింగ్ ఆఫ్ స్టోర్స్ అని చెప్పేసి జీకే, ఇంగ్లీష్, అర్థమెటిక్. సో ఇక్కడ కొన్ని టాపిక్స్ అయితే ఇచ్చారనమాట. ఆ టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. సో కొన్ని పోస్టులకి మాత్రమే మీకు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. మనకి స్టోర్ కీపర్ పోస్టులకి అయితే ఎటువంటి ట్రేడ్ టెస్ట్ అయితే ఉండదు. అండ్ ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ అనేది మళ్ళీ ఇక్కడ వాళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చారు. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకుని అదే మీరు ప్రింట్ తీసుకుని అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసి వాళ్ళు ఇక్కడ మనకి అడ్రస్ అనేది మెన్షన్ చేశారు. టు కమాండెంట్ జిఆర్ఈఎఫ్ సెంటర్ డిగే క్యాంప్ పూణే 411015. సో ఈ యొక్క అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ కానీ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఈ యొక్క బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ పరిధిలోనే మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఎటువంటి టెంపరీ వేకెన్సీస్ అయితే కాదు, అన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్స్ ఇవి. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎగ్జామినేషన్ అనేది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి ఏంటంటే 1.6 కిలోమీటర్ రన్ అనేది ఉంటుంది. అది 10 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఇది మనకి క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అది ఉంటుంది. అండ్ ఇంకా మీకు ఇక్కడ కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా మెన్షన్ చేస్తారు. మన తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించి మినిమం హైట్ అనేది 157 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ చెస్ట్ వచ్చేసి వితౌట్ ఎక్స్పాన్షన్ 75 ఉండాలి. ఎక్స్పాన్షన్ అయితే 5 సెంటీమీటర్స్ అవ్వాలి. వెయిట్ వచ్చేసి 50 kgs అయితే ఉండాలన్నమాట. సో ఈ విధంగా కొన్ని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి అయిపోయిన తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారు. ఇక్కడ పే స్కేల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి పే బ్యాండ్ 1 ప్రకారం మీకు అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకుంటే 45,000 నుంచి 50,000 వరకు సాలరీస్ అయితే వస్తాయి. జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ మనకి నోటిఫికేషన్లో 31 పేజెస్ తర్వాత అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. మనకి దాదాపుగా వచ్చేసి 3 to 4 పేజెస్ అయితే ఉంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అండ్ అడ్మిట్ కార్డ్స్ అన్ని కూడా మీరు ప్రింట్ తీసుకుని అప్లికేషన్ ఫామ్లో మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అయితే మీరు ఫిల్ చేయాలి. సో ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు వాళ్ళకి అప్లికేషన్స్ పోస్ట్ ద్వారా అయితే పంపించారనమాట. సో మీకు పూణేలోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ పోస్టింగ్స్ మాత్రం ఆల్ ఇండియా అయితే ఉంటుంది. సో ఇండియన్ నేషనల్స్ మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే చాలామంది ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించారనమాట ఇలాంటి నోటిఫికేషన్స్కి. కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకుని మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.